బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్టెడ్ షో అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. సో మీ అభిప్రాయం ఏంటి? సో స్క్రిప్టెడ్ షో అనేది ఎవరు చూసారు? మనలో ఎవరైనా చూసామా? కనీసం బిగ్ బాస్ హౌస్ ఎక్కడుందో కూడా చాలా మందికి తెలియదు, అవునా? బిగ్ బాస్ హౌస్ ఎక్కడుందో కనీసం బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా చాలా మందికి తెలియదు. వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఈరోజు ఈవినింగ్ అంటే ఈరోజు నైట్ హౌస్లోకి వెళ్తారనే దానికన్నా ముందు వాళ్ళని ఒక రూమ్లో పెట్టి వాళ్ళ కళ్ళ గంతలు కట్టి వాళ్ళ పక్కన షాడోస్ అని కొంతమందిని పెట్టి వాళ్ళని ఒక వ్యాన్లో సీక్రెట్గా బిగ్ బాస్ హౌస్లో తీసుకెళ్తారు. ఇది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ చెప్పింది, నేను చెప్తుంది కాదు. సో ఇదంతా మనం చూసాము. కనీసం హౌస్ ఎక్కడుందో కూడా అడ్రస్ తెలియకుండా వాళ్ళంతా సీక్రెట్గా ఒక రియాలిటీ షోని మెయింటైన్ చేస్తున్నప్పుడు అన్ఫేర్గా గేమ్స్ ఎలా పెడతారు, అన్ఫేర్గా ఎలిమినేషన్స్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా రూమర్సేనండి. బిగ్ బాస్ అనేది కొన్ని నాట్ ఈవెన్ ఓన్లీ తెలుగు, చాలా లాంగ్వేజ్లో జరుగుతుంది. మన బిగ్ బాస్ తెలుగులో కనుక ఏదైనా అన్ఫేర్గా చేస్తే కనుక మిగతా అన్ని బిగ్ బాస్ల ముందు తెలుగు బిగ్ బాస్ రెప్యుటేషన్ 100% పడిపోతుంది. అంత ఈజీగా దాన్ని చెడగొట్టే ప్రయత్నం ఎవరు కూడా చేయరు. అంటే అందులో ఆల్రెడీ గత సీజన్ లో విష్ణుప్రియ వెళ్ళి సీజన్ లో ఉంది కదా, సో తను కూడా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు చాలా పోస్ట్ చేసింది. ఏమని, నేను బిగ్ బాస్ కి వెళ్ళి తప్పు చేశాను, అంతా స్క్రిప్టెడ్ లవ్ ట్రాక్స్ ఇవన్నీ నడుపుతారు అని చెప్పి తన స్టేట్మెంట్స్ ఇచ్చింది. సో దాని గురించి సూపర్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు బిగ్ బాస్ అనేది రియాలిటీ షో, ఓకేనా? వన్స్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో చెప్పినట్టు వీళ్ళు లవ్ ట్రాక్ నడపాల్సినంత అవసరం ఏంటి? టీఆర్పీ ఎందుకండి? వీళ్ళకి రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు కదా, వీక్లీ పేమెంట్స్ ఇస్తున్నారు కదా. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు లోపల కన్నా కూడా బయట ఇంకా ఎక్కువ సంపాదిస్తారు. ఇప్పుడు సపోజ్ విష్ణుప్రియ గారు ఉన్నారు, ఈరోజు ఒక ఈవెంట్ చేస్తే ఆమె పర్ డే వచ్చి 50,000 60,000 ఛార్జ్ చేస్తారు. సో రోజుకి 50,000 ఛార్జ్ చేసినా సరే వారానికి 3,50,000 ఆవిడ సంపాదించవచ్చు బయట ఉంటే. హౌస్లో అంత ఇవ్వరు కదా, వారానికి 3,50,000 ఇవ్వరు. మీ దృష్టిలో టీఆర్పీ కోసం కాదు, దేనికోసం కాదు, ఫెయిర్ గా వాళ్ళు స్క్రిప్టెడ్ కాదు అంటారు? 100% స్క్రిప్టెడ్ అయితే కాదు. ఓకే, మీ ఫేవరెట్ ఎవరు బిగ్ బాస్ లో? ప్రెసెంట్ అయితే కళ్యాణ్ ఆర్ డిమోన్ ఇద్దరు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి ఇన్ని వారాలు వాళ్ళు అక్కడ ఉండి చాలా మంది ఫ్యాన్స్ ని వాళ్ళు సొంతం చేసుకున్నారు అండ్ కప్ కి చాలా దగ్గరలో ఉన్నారు. కళ్యాణ్ ఆల్రెడీ ఫైనలిస్ట్ అయిపోయాడు. చాలా మంది అనుకుంటున్నారు తన ట్రోఫీ గెలిచాడు కదా, ఇప్పుడు అంటే సారీ టికెట్ టు ఫినాలే గెలిచాడు కదా, ట్రోఫీ తనుజ తీసుకుంటుందేమో, లైక్ అలా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంటే గతంలో కూడా మనం టికెట్ టు ఫినాలే గెలిచిన వాళ్ళు ట్రోఫీ కొట్టలేదు. సో దానికి ఏం చెప్తారు? ఏమైనా వర్కౌట్ అవుతుందా? ప్రీవియస్ కూడా పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు, కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చి విన్నర్ అయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత తను చాలా ఫేస్ చేశాడు. కానీ కళ్యాణ్ ఇప్పుడు మన సోల్జర్ కళ్యాణ్ ఎలాంటి హామీలు ఇచ్చి నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా బయటకు వచ్చిన తర్వాతనే హామీలు ఇచ్చి సింపతి ఏం గెయిన్ చేయలేదు. తన ఆట చూపించి అక్కడి వరకు వెళ్ళాడు. తన ఆట పర్ఫెక్ట్గా ఉండి ఈ 2 వీక్స్ కూడా తను అలాగే ఉంటే 100% కళ్యాణ్ గెలుస్తాడు, ఓకేనా? ఇప్పుడు ఇంతకుముందు టికెట్ ఫినాల్లో కొట్టిన వాళ్ళు ట్రోఫీ రాలేదు, ఈసారి కూడా రాలేదంటే చెప్పలేము, కళ్యాణ్ బ్రేక్ చేయొచ్చేమో దాన్ని. సో తనుజ పోటీకి రెడీగా ఉంది. సో కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే ఎవరి గేమ్ ఆడలేదండి. ఇప్పుడు ఇందాక ఒక టాపిక్ వచ్చింది, సంక్రాంతి రేస్లో బాలకృష్ణ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు. సపోజ్ ఇప్పుడు అఖండ బ్లాక్ బాస్టర్ అయింది అండ్ యాక్షన్ మూవీ, ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. బట్ మన చిరంజీవి గారిది కామెడీ మూవీ. సపోజ్ దీనికన్నా ఇది ఎక్కువ అయింది అనుకుందాం. సపోజ్ చిరంజీవి గారి మూవీ కన్నా కూడా బాలకృష్ణ గారి మూవీ చాలా బాగుందని టాక్ వచ్చింది. చిరంజీవి గారికి ఉన్న ఫేమ్ ఏమైనా పడిపోతుందా? ఆయన ఉన్న స్టేజ్ నుంచి ఏమైనా కింద దిగుతారా? లేదు కదా. సో ఇది కూడా అంతే, ఎవరికి ఉండాల్సిన ఫేమ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఆడాల్సిన గేమ్ వాళ్ళు ఆడతారు. ఒక బిగ్ బాస్ వల్ల టాప్ 5 వరకు వెళ్ళి కప్పు కొట్టకుండా వాళ్ళ లైక్ ఏమంటారు ఫ్యాన్ బేస్ అంతా పోయిందనో లేకపోతే వాళ్ళ మంచితనం అంతా పోయిందనో అనుకుంటే అది అనుకునే వాళ్ళ పిచ్చితనం, కానీ వాళ్ళకేం పోదు. బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత గత సీజన్ లో గెలిచిన వాళ్ళందరూ అసలు కంటి మేర ఎవరికి కనిపించట్లేదు అండ్ వాళ్ళ కెరియర్ పరంగా కూడా చాలా ఫెయిల్యూర్ అయ్యారు. చాలా మంది ఉన్నారు సీజన్ లో వాళ్ళు. సో దానికి మీరేం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే వెళ్ళే వరకు ఒక ఉత్సాహం, వచ్చిన తర్వాత అది ఉండదు. దాన్ని వేరేలా చెప్తారు, నేను ఇక్కడ చెప్పకూడదు. అది ఆబ్వియస్లీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వచ్చిన ఫేమ్ వల్ల ఇది నేను వాంటెడ్లీ చెప్పట్లేదు, ఆబ్వియస్లీ వాళ్ళ రెమ్యునరేషన్స్ పెంచుకుంటారు. ఎందుకంటే నేను ఈరోజు 40,000కి జాబ్ చేశానని చెప్పి ఆఫ్టర్ 5 years కూడా 40,000కి నేను జాబ్ చేయలేను. వాళ్ళు కూడా బిఫోర్ బిగ్ బాస్ ఒక రెమ్యునరేషన్కి వాళ్ళు వర్క్ చేస్తారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ రెమ్యునరేషన్స్ పెంచుకుంటారు, ఓకేనా? సో ప్రీవియస్ చేసిన అదే రెమ్యునరేషన్కి వీళ్ళు ఇప్పుడు చేయాలంటే వాళ్ళు చేయలేరు. దానివల్ల కొంచెం వెనక్కి వెళ్ళిపోతారు. అండ్ మీరు బయటకు వచ్చిన తర్వాత బీభత్సమైన అడ్వర్టైజ్మెంట్ చేస్తారు వీళ్ళు.
ఒక బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ లైఫ్లో ఎప్పుడు చేయాలనే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఫుల్ చేస్తారు, కావాల్సినంత గెయిన్ చేసుకుంటారు. అండ్ వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే హౌస్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి మనం ఏదో పెద్ద సూపర్ స్టార్ అయిపోవాలి, అదవ్వాలి ఇదవ్వాలంటే అదంత ఈజీ కాదు. వాళ్ళ ఏదైతే రియాలిటీ హౌస్లో చూపించారో బయట కూడా వాళ్ళు ప్రతి ఒక్క షోలో కూడా వాళ్ళు అలానే బిహేవ్ చేస్తే ఆబ్వియస్లీ ఆడియన్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. మీరు అడిగినట్టు వాళ్ళు కూడా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి స్టేజ్ అనేది వస్తారు. ఓకే, ఫైనలీ మన తెలుగు కుర్రాడు కళ్యాణ్ పడాలా ఆర్మీ జవాన్ దూకుడు చూపిస్తున్నాడు. సో తన గురించి వన్ స్టేట్మెంట్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు కళ్యాణ్ ఫ్యాన్స్ కి? కళ్యాణ్ అనే అతను ఎలాంటి వాడు అంటే మన బిగ్ బాస్లో AK-47 నుంచి వచ్చిన బుల్లెట్ లాంటాడు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.